అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? 420 సబ్ గ్యారెంటీస్ ఎక్కడ పోయినాయి? అవి అమలు చేయకుండా ఈరోజు తెలంగాణలో అడుగు పెట్టేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేరనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, నువ్వు తెలంగాణకు వచ్చే ముందు నా తెలంగాణ ఆడబిడ్డలకు, మా తల్లులకు, మా మాతృలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నావు కదా. సంవత్సరం అయిపోయింది. 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క 6 గ్యారెంటీలు ఈరోజు 400 రోజులు 500 రోజులు కావస్తున్నది. 6 గ్యారెంటీలు ఇచ్చిన తర్వాతనే రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టాలి. నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అది దొంగ క్యాలెండరు. ఎన్నికలకు ముందు మీరు ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండరు అమలు చేయలేనటువంటి జాబ్ క్యాలెండర్ అది. ప్రజలను, నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అది. కాబట్టి ఈరోజు ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు రాహుల్ గాంధీ చెప్పాలి. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు, నెలకు 4000. ఉద్యోగులు అనేటువంటి అమ్మాయిలకు, అబ్బాయిలకు అందరికీ 4000 రూపాయలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి. ఈరోజు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చావో తెలంగాణ గడ్డ మీద వచ్చే ముందు చెప్పాలా. మహిళలకు ఈరోజు ఆర్థిక సాయం అందిస్తా ఉన్నావు, ఎంతమంది మహిళలకు ఇచ్చావో చెప్పాలా. మరి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామన్నావు, ఏమైంది? ఈరోజు రైతులు పండించేటువంటి పంటల మీద 10 పంటలకు బోనస్ ఇస్తామన్నావు, ఎక్కడ పోయింది బోనస్? చివరకు ధాన్యం ఒకటే ఇస్తానని, ఆ ధాన్యం కూడా సన్న ధాన్యమని దాన్ని కూడా వంకలు పెట్టి ఆ యొక్క సన్నధాన్యం కూడా ఈరోజు కొనలేనటువంటి పరిస్థితుల్లో. పత్తి మీద ఇస్తానన్నాడు బోనస్, ఈరోజు ఇవ్వాల. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు రాజ్యాంగం పేరుతో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, పచ్చి విష ప్రచారం చేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎవరైనా, ఏ పార్టీ అయినా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసిందంటే, రాజ్యాంగాన్ని అవమానం చేసిందంటే, రాజ్యాంగాన్ని మార్చిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానం చేసిందంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడించింది ఎవరంటే మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబము. నెహ్రూ కుటుంబము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనేక రకాల కుట్రలు చేసి ఆయన చివరి శ్వాస వరకు అవమానాలతో ఆయనను అవహేళన చేసినటువంటి పార్టీ, అవమానించినటువంటి పార్టీ, ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అన్ని రకాలుగా గౌరవించినటువంటి పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మించిన స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష తీసుకున్నటువంటి నాగపూర్లో దీక్షా స్థలము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ శ్వాస వదిలినటువంటి ఢిల్లీలో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నటువంటి లండన్లో ఇల్లు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్కిలో జరిగినటువంటి బాంబేలో స్థలము. ఈ 5 స్థలాలలో పంచతీర్థ పేరుతో ఈరోజు అద్భుతంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞాపకార్థము, సంస్మరణార్థము
ఆయన స్ఫూర్తితో ఈరోజు నిర్మాణాలు చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు మనం చేస్తున్నారు. మీ ముఖాలకు ఎప్పుడైనా మీ కుటుంబాల గురించే మాట్లాడారు తప్ప జవహర్లాల్ నెహ్రూ గురించి పేరు పెట్టుకుందాం, ఇందిరాగాంధీ పేరు పెట్టుకుందాం, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుందాం అనే ముఖాలే తప్ప మీరు ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించో, ఇటీవల స్వర్గస్థులైనటువంటి పివి నరసింహారావు గురించో వీళ్ళకి ఆలోచన లేదు. ఎటువంటి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రధానమంత్రిగా సేవలు చేసినటువంటి పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి సేవలు చేసినటువంటి పివి నరసింహారావు స్వర్గస్థులైతే ఆయన పార్థిక దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూడా పెట్టకుండా అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక తెలుగు బిడ్డ మొదటిసారి తెలుగు బిడ్డగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడితే పివి నరసింహారావు గారిని అవమానం చేసింది పార్టీ. ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు జరపాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత్యక్రియలు బాంబేలో జరుపుతారు, పివి నరసింహారావు అంత్యక్రియలు హైదరాబాద్లో జరుపుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల పెద్ద నాయకుల అంత్యక్రియలు ఢిల్లీలో జరుపుతారు. ఇది వివక్షత. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంస్మరణార్థం అనేక రకాల నిర్మాణం చేశాము. ఆయనకు సంబంధించినటువంటి స్తూపాలు నిర్మాణం చేశాం, భవనాలు నిర్మాణం చేశాం, మ్యూజియాలు నిర్మాణం చేశాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పివి నరసింహారావు జ్ఞాపకార్థం హైదరాబాద్ ఢిల్లీలో మేము నిర్మాణం చేసినాము. కాంగ్రెస్ పార్టీకి మనసు రాలా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి కానీ భారత రాజ్యంతో పోరాటం చేయాలనుకుంటున్నటువంటి రాహుల్ గాంధీకి మాట్లాడే హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు